నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకు చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదు. ఎప్పుడు ఏం చెబుతారో ఇంకెప్పుడు ఇంకేం చేస్తారో ఆయనకు తప్ప నరమానవుడికి తెలియదు. ఇరాన్లోని కీలక అణుస్థావరం ఇస్ఫహాన్ సిటీపై మంగళవారం తెల్లవారుజామున చేసిన అతి భయానక బంకర్ బ్లాస్టర్ బాంబు దాడి ఇదే విషయాన్ని రూఢీ చేస్తుంది. ఈ దాడికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్లోని అత్యంత కీలకమైన శుద్ధి చేసిన యురేనియం భూగర్భ ఆయుధ నిల్వలున్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ మార్చి 31వ తేదీ తెల్లవారుజామున దాడికి దిగాయి. కొండలను పిండి చేసే భీకరమైన బంకర్ బ్లాస్టర్ బాంబులతో విరుచుకుపడ్డాయి. దాదాపు 907 కేజీల బరువైన ఈ బాంబులతో పెను విధ్వంసం సృష్టించాయి. ఈ దాడితో భూగర్భంలోని పలు ఆయుధాలు తేలిపోవడంతో అతి భయంకరమైన శబ్దాలు, మంటలు అక్కడ చెలరేగినట్టు వార్తలొచ్చాయి. సుమారు 23 లక్షల మంది ప్రజలు నివసించే ఈ నగరం ఇరాన్కు వైమానిక, రక్షణ, అణు నిల్వలు, సైనిక స్థావరాల పరంగా అత్యంత కీలకమైనది. అణు పదార్థాల నిల్వలు, బాదర్ ఎయిర్ బేస్, అధునాతన పేలుడు పదార్థాలు, మిస్సైళ్లు తయారీ సౌకర్యాలతో ఈ నగరం ఇరాన్కు గుండెకాయ లాంటిది. ఈ నగరంపై అమెరికా బంకర్ బ్లాస్టర్ బాంబులతో దాడికి దిగడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్లోనూ అమెరికా, ఇజ్రాయెల్ ఈ నగరంపై దాడులకు దిగాయి. రెండోసారి కూడా ఇదే నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కొండలను సైతం బద్దలు కొట్టి భూగర్భంలో 200 అడుగుల లోతున విధ్వంసం సృష్టించే సామర్థ్యం ఈ బంకర్ బ్లాస్టర్ బాంబులకు మాత్రమే సాధ్యం. ప్రపంచంలోనే ఈ బాంబులు అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. అమెరికా ఈసారి ఇరాన్లోని మరో అత్యంత కీలకమైన కర్గ్ ద్వీపంపై దాడి చేస్తుందని అందరూ భావించారు. అయితే ట్రంప్ అనూహ్యంగా ఇస్ఫహాన్ నగరంపై గురిపెట్టారు. దీని తరువాత ట్రంప్ కన్ను ఏ దీవిపై పడుతుందో అర్థం కాని విధంగా వ్యూహ రచన సాగుతుంది. ట్రంప్ చర్యకు ఇరాన్ ప్రతిచర్య ఎలా ఉంటుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇస్ఫహాన్ నగరంపై దాడితో గల్ఫ్ యుద్ధం మరింత విధ్వంసం వైపు సాగిపోతుందని మాత్రం ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. కానీ ఈ యుద్ధం దుష్పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.